హలో అండి, అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు మనకు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ నేను దద్దోజనం చేశానండి. కమ్మనైన దద్దోజనం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యం తీసుకొని బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకొని అన్నాన్ని అయితే మెత్తగా ఉడికించుకున్నానండి. మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం చేతితో ఈ విధంగా మెత్తగా మళ్ళీ ఒకసారి మెదుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. మనం తీసుకున్న అన్నానికి డబల్ క్వాంటిటీలో పెరుగు అయితే వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కమ్మడి పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత శనగపప్పు, పెసరపప్పు అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని మిరియాలను పొడి చేసైనా వేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసుకోవచ్చు. మిరియాలు వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మన గుమగుమలాడే తాలింపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకుంటే ఎంతో కమ్మనైన దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, సింపుల్గా అమ్మవారికి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. మనం కమ్మనైన దద్దోజనం అమ్మవారికి నివేదించే ముందు దానిమ్మ గింజలు వేసి అమ్మవారికి అయితే నివేదిస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. చూసారు కదా, సరస్వతీదేవి అమ్మకి మనం ఈ విధంగా దద్దోజనం చేసి నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.